ఎలక్షన్లలో ఓడిపోయిన వాళ్ళు ఓటమిని తట్టుకోలేక కొంతకాలం కామ్గా ఉందాం అనుకుంటారు. ఇంకా కొందరైతే ఓటమిని డైజెస్ట్ చేసుకోలేక అజ్ఞాతంలోకి పోతుంటారు. కానీ మహిబాద్ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ అట్లా కాదు. సారు ఎగ్దమ్ కిరాక్ మీద ఉన్నట్టుండి నోరు తెరిస్తే గుస్సా అవుతున్నట. ఆయన మీద గెలిచిన వాళ్ళకు సవాల్ ఇసిరి సై అంటే సై అంటున్నాడట. ఓటమిని సమీక్ష చేసేందుకు గూడూరులో బీఆర్ఎస్ మీటింగ్ పెట్టినట శంకర్ నాయక్ సారు. ఇక సార్ని అట్లా చూసి మండల గ్రామ శాఖ అధ్యక్షులు గొల్లు నేడిచిర్రట. ఊకరు ఇప్పుడే ఏమైంది, జర ఓపికే పట్టురని వాళ్ళందరినీ సంధాయించినట నాయక్ సారు. నా సత్తా ఏందో చూపెడతా, ఎవడొస్తాడో రాని, ఫేస్ టు ఫేస్ తెలుసుకుందాం రారి అని సవాల్ చేసినట. నాకు 54 ఏళ్ళు ఉన్నాయి, ఇక చాలు బతికిన గాడికి, వేట షురూ చేస్తా, ఎవరొస్తారో రారి, నా సత్తా ఏందో చూపెడతా అని గరం మీద మాట్లాడినట. కేసీఆర్ సార్ నాయక్ సార్ ఒక్కటే కార్తెలో పుట్టిరట. రాష్ట్రాన్ని కాపాడుకునే సత్తా కేసీఆర్ సార్ కున్నట్టే మహిబాద్ ను కాపాడుకునే సత్తా శంకర్ అన్నకున్నదట. నేనేందో జిల్లాల చిన్న పోరానాడినా చెప్తాడు. అసొంటిది నన్నాపే శక్తి ఉందా ఎవరికన్నా అని అదరగొట్టి బెదరదోలినట. ఇక అట్టడే కాంగ్రెస్ సర్కార్ను కూడా వద్దాం మరుచుకున్నాడు. సర్కార్ ఏదో చేస్తుందని ఎగ్దమ్ అంతా డెవలప్ అయిపోతుందని అనుకుంటారు, దాన్ని మర్చిపోర్రి, డెవలప్ సంగతి దేవుడెరుగు, తట్టెడు మట్టి కూడా ఇస్తారు వాళ్ళు అని విమర్శించిండు. అటడే కార్యకర్తలకు సూచనలు సలహాలు చేసిండు నా ఎక్సారు. మనం ఎవ్వరు జోలికి పోవద్దు, మన జోలికి ఎవడన్నా వస్తే ఊకునేది లేదని గట్టిగా చెప్పిండట. ఇట్లా మీటింగ్ పెట్టి హుషారు చేసేసరికి ఓడిపోయినామనే మాటను మర్చిపోయి మస్తు జోసేరట కార్యకర్తలు. ఇదే కదా మరి బూస్టింగ్ ఇచ్చుడంటే.